నీ కుటుంబంలో ఐక్యత లేదా? సఖ్యత లేదా? ఒకరి మనసులు ఒకరికి కలవక ఎవరికి వారే యమునా తీరన్నట్లుగా భిన్నమైన మనస్తత్వాలతో బ్రతుకుతున్నారా? ఒక మాట మోకరించి దేవుని సన్నిధిలో మోకరించి, పరిశుద్ధాత్ముడా, నేను చేయాల్సిన పని అంతా నేను చేశానయ్యా, ఇక నా వల్ల కాదయ్యా, నా ఇంటిలో నువ్వు పాదం మోపి ఈ భిన్నమైన మనస్తత్వాలు ఐక్యపరచేటట్లుగా నా కుటుంబంలో ఐక్యత దయచే ప్రభు అని పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తే ఆత్మదేవుడు నీ ఇంటిలో అడుగుపెట్టి సాతాను తలను చెతకగొట్టి భిన్నమైన మనస్తత్వాలను ఏకం చేసే శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో దాగుంది. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకవేళ ఐక్యత లేని స్థితిలో ఈ ఐక్యత లేక, అయ్యా అనుభవించడానికి అన్నీ ఉన్నాయ్యా, ఐక్యత లేదు, అనుభవించడానికి అన్నీ ఉన్నాయ్యా, నాకు నా పిల్లలకు సఖ్యత లేదు, అలాంటి సఖ్యత లేని స్థితిలో ఉంటే ఐక్యతను పుట్టి